అక్కల మీద ఏమైనా అష్టప్రయోగం ఏమైనా చేశారా ఏంటయ్యో? ఏంది అక్కలందరూ ఇలా ఊగిపోతూ ఉన్నారే అని అనుకుంటున్నారా? అదర కొడుతూ ఉన్నారు. హెయిర్తో గేమ్ ఆడేస్తూ ఉన్నారు. తలకు ఉన్న ఇలా క్లిప్స్ను టచ్ చేయకోకుండా తీయాలి. అందుకే ఇలా ఊగిపోతూ ఉన్నారు. గేమ్ను మరింత ఓవర్ స్పీడ్తో ఆడేస్తూ ఉన్నారు అక్కలు. అసలు ఈ గేమ్కు ఏ పేరు పెట్టాలి అంటారు? ఫేస్కు ఉన్న పేపర్ను చేతితో టచ్ చేయకోకుండా తీయాలి. అక్క లోపల ఉన్న చంద్రముఖి ఒక్కసారిగా తన్నుకుంటూ బయటికి వచ్చేసినట్లుగా ఉంది. ఇలా ఊగిపోతూ ఉంది. ఎట్టకేలకు విన్ అయ్యింది. ఇలా శాంతిస్తుంది. బ్యూటీ పార్లర్కు వెళ్ళి అంతంత డబ్బులు పెట్టడం ఎందుకు? ఇలా ఒక ప్లేట్ పట్టుకొని అందులో పిండి వేసుకొని ఇలా ఊదితే సరిపోతుంది. ఏ బ్యూటీషియన్ పనికిరాడు, మన ముందు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది కదా. పండగ కల్లా కొట్టొచ్చినట్లుగా కనిపించాలి కదా, అందుకే పండగ మొత్తం మనమే చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయినట్లుగా ఉన్నారు. ఇలా పోటాను పోటీగా గేమ్ను ఆడుతూ ఉన్నారు. గేమ్లో స్పీడ్ ఎక్కువయింది, స్పీడ్గా పడ్డారు. ఆల్ బాయ్స్ ఆల్ ఇన్ వన్ లెవెల్లో ఊదుడు ప్రోగ్రాం పెట్టేశారు. మీకేనా ఏంటి మేకప్ వేసుకోవడం వచ్చు? మాకు కూడా వచ్చండో, మేము ఫస్టే ఉంటాము. ఎందుకురా మాకు ఇన్ని కష్టాలు? ఇలా గేమ్ను అదరగొట్టి ఇలా ఆడుతూ ఉన్నారు. ఫేస్ గ్లోయింగ్గా మెరవాలి అంటే ఇలాంటి గేమ్స్ ఆడాల్సిందే. ఇద్దరు అక్కలు ఇలా టబ్బులో ఫేస్ పెట్టి తెగ కుస్తీ పడుతూ ఉన్నారు. చేతితో కాకుండా ఇలా టబ్బులో ఫేస్ పెట్టి బెలూన్స్ను పగలగొట్టాలి. ఫేస్తో అదర కొడుతూ ఉన్నారు. గేమ్ ఫినిష్ అయ్యేలోపు ముక్కులో నుంచి వాటర్ ఫ్లో వచ్చేస్తుంది. గేమ్ స్టార్ట్ అయిపోయిందండో. ఈ గేమ్ను నా కళ్ళతో నేను చూసి తరించాలి. అందుకే చేత చెంబు ప్లేట్ పట్టుకొని వచ్చేశాడు. ఇలా కడుపులోకి పోనిచ్చేస్తూ ఉన్నాడు. అమ్మయ్య, కడుపుకు ఆనందం, కళ్ళకు ఆనందం. ఏంటి బ్యాగులో అన్ని క్యూ లైన్లో ఇలా మెరిసిపోతూ ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా. ఇవి మనోళ్లకు బుర్రలో ఉన్న తెలివితేటలండోయ్. రేషన్ షాప్కు వెళ్ళారు, మరి మనిషి లేకున్నా సరే బ్యాగ్ మాత్రం ఫస్టే ఉండాలి, ఫస్టే నిండాలి. అందుకే ఇలా పెట్టి వెళ్ళారు. కపుల్స్ గేమ్స్ స్టార్ట్ చేశారండో. ఈ గేమ్ని చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవండో. ఇలా రన్ చేస్తూ వచ్చి ఇలా భర్తలను ఎత్తుకోవాలి. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే ఫస్ట్ ప్రైజ్. ఆ కళ్ళలో ఉన్న బలగం అన్నిటినీ ఇలా చూపిస్తూ ఇలా ఇరగదీసేస్తూ ఉన్నారు. రోజు నేను కదా ఇక్కడ ఉండేది, మీరందరూ ఎవరు ఇక్కడికి వచ్చేసారు నా ప్లేస్లోకి అని తెగ బాధపడుతున్నట్లుగా ఉంది డాగ్. పొంగల్ పొంగిపోవాలి అంటే ముందు పొయ్యిలో కట్టెలు ఉండాలి కదా, అందుకే ఇలా తీర్చిదిద్దేశాం, పొంగల్ పొంగించేశాం. మీ స్టైలు వేరు, మా స్టైలు వేరే లెవెల్ లేండి. మేము కాళ్ళతో నడుచుకుంటూ వస్తే లేట్ అయిపోతుంది మరి, అందుకే సైకిల్పై ఇలా ఎంట్రీ అయ్యాము. ఇంతకీ సైకిల్పై ఎవరు ఉన్నారో కామెంట్లో చెప్పండి.
కలర్స్ తో కలర్ఫుల్ గా 3D ముగ్గు వేశారు. ముగ్గు బాగా నచ్చేసినట్లుగా ఉంది. ఇలా సేద తీరుతూ ఉన్నాయి. చుక్కల మధ్యలో తలతల మిలమిలలాడిపోతుంది మెరిసే అమ్మాయి. ఇంత కష్టపడి ముగ్గు వేస్తే ఎవరు చూడడం లేదు, అందుకే మేము చూసి పెడతాం, మనసారా దీవిస్తాం అని ఇలా డాగ్లు ఇలా సేద తీరుతూ ఉన్నాయి. ఎప్పుడు పొంగల్ను పొంగించి బోరింగ్ కొట్టేసినట్లుగా ఉంది. అందుకే ఒక కళాఖండాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఇలా తీర్చిదిద్దేశారు. అప్పుడప్పుడు లోపల ఉన్న కళాఖండాన్ని ఇలా బయట పెడుతూ ఉండాలి. అప్పుడే కదా మన కళ్ళకు ఆనందం, మనకు ఆనందం. గేమ్స్ రంగంలోకి మన యువతను రంగంలోకి దింపారు. శాంతం ప్రశాంతంగా కూర్చున్న తాతలను ఇలా పిలిచారు. ఇలా 2 చేతుల మధ్యలో 2 కాళ్ళ మధ్యలో బెలూన్స్ ను పెట్టారు. తాతయ్య స్లో మోషన్ లో మంచిగా వచ్చాడు, కానీ చివర్లోనే ఇలా వదిలేశాడు. పల్లెటూరులంటే బుర్ర తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా ఏంటి? మాకు బుర్రలున్నాయి, మేము అదరగొడతాం, ఫాస్ట్ గా ఫస్ట్ వచ్చేస్తామండో. ఇది మెన్స్ క్రికెట్ కాదు, ఉమెన్స్ క్రికెట్. ఆల్ లేడీస్ ఆల్ ఇన్ వన్ లెవెల్లో ఇలా ఇరగదీసేస్తూ ఉన్నారు. போடுற எல்லா பாலுமே இப்படி கிரவுண்டை விட்டு வெளியே தான் போகுது. ఒక్క బాల్ వేయగానే 6 కొట్టారు. అట్టుంటది మనతో పెట్టుకుంటే ఎవ్వారం. గాలిలో రిబ్బన్స్ గలగలా మిలమిలా మెరిసిపోతూ ఉంటే ఏమైనా ఉట్టి కొట్టే ప్రోగ్రాం ఏమైనా అనుకుంటున్నారా ఏంటి? కాదండోయ్, ఇది క్యాచ్లు పట్టే ప్రోగ్రాం. అంటే బాల్ క్యాచ్ కాదు, ఎగ్గుల క్యాచ్. అలా ఎగ్గును పట్టగానే చేతిలో నుంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. బుర్రను వాడాలి అంటే గిట్లే వాడాలి. గేమ్ ఆడాలి, కానీ ఆటకేమో ఉన్నదేమో ఒకటే బ్యాటాయా. అందుకే ఇలా అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు. 2 మేధావులు ఒకే చోట ఉంటే ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ తెలివి ఉంటుందిలేండి. ఇప్పట్లో అయితే క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆ ఇటు ఈ ఇటు అన్ను ఇట్లు ఆడుతూ ఉన్నారులేండి. కానీ అప్పట్లో అయితే ఈ ఆట 90s కిడ్స్ కి అయితే బాగా తెలిసి ఉంటుంది. దీన్ని చిల్లా కట్టే అంటారు. బాయ్స్ మొత్తం పల్లెటూర్లలో ఇలాంటి ఆటలు మరియు గోళీలాట బాగా ఆడేవారు. మరి మామూలుగా అయితే కింద పెట్టి ఆడతారు. మరి మనోళ్ళు ఇలా గాలిలో గెంతులేస్తూ ఇలా ఆడిచ్చేస్తూ ఉన్నారు. జెండా పండగ వచ్చిందంటే టీచర్స్ అందరూ స్వీట్లు, కారాలు అన్నీ ఇలా పెడుతూ ఉన్నారు. మరి మనకు ఒక స్వీట్ అయితే సరిపోదులేండి. అందుకే కవర్ను జోబులో పెట్టుకుని వచ్చాడు మహానుభావుడు. అంతగా సరిపోకపోతే చెప్పు, డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటాం అని డబ్బులు ఇచ్చి కవర్ మొత్తం నిండుగా నింపేసుకున్నాడు. బెలూన్స్ చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి అని కొట్టకోకుండా చాలా సార్లు కొట్టి మరీ చూపిస్తూ ఉన్నాడు. అస్సలు పగలనే లేదు. అక్క ఒకే ఒక్క హ్యాండ్ వేసింది, ఒక్క దెబ్బకు టపాస్ అయిపోయాయి. నీళ్లలో చెప్పులు వేసుకుని వస్తే చెప్పులు పోతాయి అని చాలా జాగ్రత్తగా చెప్పులను చేత పట్టుకుని వచ్చింది. ఇలా వేసింది, అంతే. ఇలా స్విమ్ చేస్తూ వెళ్తూ ఉన్నాయి. మాకు ఈతొచ్చండమ్మా, మేము వెళ్తాం అని వెళ్ళిపోయినట్లుగా ఉన్నాయి. గ్లాస్ లోకి పాలు పోస్తూ ఉంటే బై మిస్టేక్ ఇలా చేయి తగిలి కింద పడిపోయింది. ఏదో పొరపాటులే అని అనుకుంది. ఇంకొకసారి గ్లాస్ లోకి వేసింది. తిప్పకుండా ఇలా తిప్పింది. మరి ఇంతలో ఇలా కింద పడేసింది. Thank you for watching. Please like and subscribe.